ఉమ్, ఆ హోప్ అనేటువంటిది అతి అయిపోతుంది. ఉమ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తుంది ఓవర్ హోప్ అన్నమాట. ఇప్పటి వరకు ఆయన చుట్టూ ఒక బలమైన ఒక గోడే కట్టుకున్నారు, అభిమానుల రూపంలో కానీ జన సైనికుల రూపంలో కానీ. ఇప్పుడు ఆ కోటలు బద్దలైపోతాయా? అది ఒక భారీ తిరుగుబాటుగా మారదా ఇలాగే కనుక ఈయన ముందుకెళ్తే? ఏముండదండి, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఉమ్, పవన్ ఫ్యాన్ అది అంతేనా? అంతే. ఉమ్, ఈ సినిమాలో సినిమా పోతుంది, సర్దార్ గబ్బర్ సింగ్ పోగానే ఏమన్నారు, ఉమ్, డైరెక్టర్ గారిని తిడతారు. ఉమ్, సక్సెస్ అయితే హీరో, అంతే. ఫెయిల్ అయితే హీరోయిన్ ఐరన్ లెగ్, ఉమ్, లేకపోతే డైరెక్టర్ గారి చేత కాదు, ఉమ్, అట్లాంటి దరిద్రుడికి నువ్వెందుకు ఇచ్చావన్న అవకాశం అది. అంటారు. ఉమ్, అదేంటంటే అది ఒక స్వామి భక్తి, ఉమ్, మనకి తరతరాల నుండి బానిసత్వంలో నుండి వచ్చిన భక్తి. ఉమ్, వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున కూడా ఏమీ గారు. ఉమ్, అయితే ఇందులో రకాలు ఉంటాయి, ఓటర్ వేరు, అవును. అభిమాని వేరు. అవును. అభిమాని నీ వెనకాలే ఉంటాడు, లోపల తిట్టుకుంటున్నా ఏందన్నా ఈ సినిమా ఇట్లాంటిది తీశాడు అనుకుంటున్నా ఉమ్, వదిలిపోడు, ఉమ్, అట్లాగే పార్టీని వదిలిపోడు. ఉమ్. ఓటర్ అన్నటువంటిది ఈ చూస్తాడు. ఏమన్నా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ కనిపిస్తుందా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల్లో? ఇంకా తన సీట్ కూడా తాను డిసైడ్ చేసుకోలేకుండా కనీసం పట్టుమని 40 రోజులు లేదు, ఇంకా ఆ అయోమయంలో ఉన్నారు అంటే ఏంటి? అయ్యో మేమేం లేదు, భయస్థుడు. బయటికి ప్రకటనల్లో అంటే జగన్ని నేను ఎదిరిస్తున్నాను కాబట్టి మోనార్క్ని నేను, నాకు భయం లేదు, ఎవరినైనా నేను ఏమైనా చేయగలను అంటాడు. అది ఎప్పుడైతే భయం లేదు అనేవాడికి ఎక్కువ భయం ఉంటుంది. అది బేసిక్ సమస్య ఏంటంటే ఆయనకి జగన్ అనేటువంటి వాడు, ఇది చంద్రబాబు అనేటువంటి వాడు చాలా ప్రమాదకారులు.